హాయ్ అండి. పిల్లల్ని పట్టుకొని ప్రతిసారి వంట చేసుకోవాలంటే చాలా కష్టం. సమయానికి ఏదీ లేకపోతే ఆకలితో అలా ఉండాల్సిందే. అందుకే అందరూ విమెన్స్ ఇంట్లో ఏదో ఒక నిల్వ పచ్చడి చేస్తారు. నేను ఎర్లీ మార్నింగ్ లేచేసరికి తోటలో పండిన మిరప పండ్లు అని అమ్ముకుంటూ వచ్చాడు ఒక ఆయన. సరే పచ్చడి చేద్దామని ఫిక్స్ అయ్యా. కేజీ 100 రూపాయలు అంట. ఇక మిరప పండ్లు అయితే చాలా తాజాగా ఉన్నాయి. మిరప పండ్లను ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మిరప పండ్లకు ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడుతారు. సో అందుకని 2-3 టైమ్స్ కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అండ్ వీటిని ఆరబెట్టుకున్నాక ఇక మా ఇంటి ముందున్న చింత చెట్టు కాయలైతే తెంపి పొట్టు తీసి గింజ తీసి ఆ చింతపండుని ఈ మిరప పండ్లను కలిపి మిక్సీలో పట్టాను. అండ్ దాంట్లో కొంచెం పచ్చడికి సరిపోను సాల్ట్ కూడా వేశాను. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో పచ్చడికి సరిపోను ఆయిల్ పోసుకొని జీలకర్ర, తాలింపు గింజలు, చిటికెడు పసుపు అండ్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి నేను ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిరప పండ్ల పచ్చడిని అందులో వేశాను. ఇంకేముందండి, సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని చిన్న జాడీలోకి వేసుకున్నా. నిజం చెప్తున్న పచ్చడి చాలా బాగుంది. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి, ఈ పండుమిర్చి పచ్చడి కలిపి తింటే ఆ రుచే వేరు. ఇది టిఫిన్లకి సైడ్ డిష్. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం మరియు చపాతీలోకి కారంగా పుల్లగా ఉండే ఈ పచ్చడి మంచి కాంబినేషన్. చికెన్, చేపలు లేదా రొయ్యలు వంటి నాన్ వెజ్ వంటకాలను వేయించేటప్పుడు ఈ పచ్చడిని మ్యారినేషన్ కోసం ఉపయోగిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.